మనకి 23rd నుంచి 4th టెస్ట్ జరగబోతోంది కదా. మరి ఈ టెస్ట్లో మనకి బుమ్రా ఆడతాడా లేదా అంటే సో ఇప్పటి వరకు మనకు వచ్చిన న్యూస్ ప్రకారం ఏంటంటే ఖచ్చితంగా ఆడి తీరుతాడు అని చెప్పేసి ఒక న్యూస్ అయితే వచ్చింది. మరి ఈ మ్యాచ్లో కనుక బుమ్రా ఆడాడు అంటే తన ముందు ఒక 2 రికార్డులు వెయిట్ చేస్తూ ఉన్నాయి. సో మరి ఆ 2 రికార్డులు కూడా బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉందన్నమాట. మరి ఆ 2 రికార్డులు ఏంటంటే మనకి ఇప్పటి వరకు ఇంగ్లాండ్ గడ్డ మీద అత్యధిక వికెట్లు తీసిన ఏషియన్ బౌలర్ ఎవరన్నా ఉన్నారా అంటే అది వసీం అక్రమ్ ఒక్కడే. ఎందుకంటే ఇప్పటి వరకు వసీం అక్రమ్ చూసుకుంటే 14 టెస్ట్ మ్యాచ్ల్లో అతను ఏకంగా 53 వికెట్స్ తీసుకున్నాడు. అయితే ఇప్పటి వరకు ఆ రికార్డ్ని ఎవరు కూడా బ్రేక్ చేయలేకపోయారు. సో ఇప్పుడు మనకి బుమ్రా చూసుకుంటే కేవలం 11 మ్యాచ్ల్లోనే 49 వికెట్స్ తీశాడు. సో ఇంకొక 5 వికెట్స్ కనుక తీశాడు అంటే ఆటోమేటిక్గా వసీం అక్రమ్ రికార్డు బ్రేక్ అయ్యి పక్కన పడే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో మరి ఇంకో రికార్డ్ అన్న ఒక భయ అదేంటి అంటే సో దాని గురించి చెప్తున్నా నేను. మనకి ఇప్పటి వరకు సేనా కంట్రీస్లో అత్యధిక సార్లు 5 వికెటాలు తీసిన బౌలర్ ఎవరన్నా ఏషియన్ బౌలర్ ఎవరన్నా ఉన్నారా అంటే అది వసీం అక్రమ్ పేరు మీద ఆ రికార్డు కూడా ఉంది. అయితే అతను ఇప్పటి వరకు ఏకంగా 11 టైమ్స్ అయితే మరి అతను 5 వికెటాలు తీసుకున్నాడు. సో మరి ఇప్పుడు బుమ్రా కనుక ఈ మాంచెస్టర్ వేదికగా ఈ టెస్ట్లో ఇంకొక 5 వికెట్ హాల్ కనుక తీసుకున్నాడు అంటే ఆటోమేటిక్గా వసీం అక్రమ్ రికార్డు కూడా బద్దలయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. సో మరి దీంతో మరి మీరేమనుకుంటున్నారు? మాంచెస్టర్ టెస్ట్లో బుమ్రా 5 వికెటాలు తీయగలుగుతారా లేదా? సో దీని గురించి ఏమనుకుంటున్నారనేది కింద కామెంట్ చేసేయండి.